నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. సమాజాన్ని పట్టి పీడించే కొన్ని రుగ్మతలకు సంబంధించి మనం చేస్తున్న ఈ ఎపిసోడ్లు మంచి ఫలితాలనే ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. గత వారంలో మనం డాలర్ డ్రీమ్స్ మీద, విదేశీ వ్యామోహం మీద ఒక ఎపిసోడ్ చేసాం. దానికి విశేష స్పందన వచ్చింది. ఈ వారం అలాంటిదే మరొక సామాజిక రుగ్మత, బెట్టింగ్. ఈ బెట్టింగ్ వ్యసనానికి లోనైన వాళ్ళు ఎదుటివాడిని చంపటం కానీ, తామే బలవన్మరణం పొందటం కానీ చేస్తున్న సంఘటనలు వర్తమానంలో చాలా జరుగుతున్నాయి. ఇది మన దేశానికి సంబంధించిందే కాదు, మన రాష్ట్రానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి. పండగలు, జాతరలు, చిన్న చిన్న ఉత్సవాలు వచ్చినప్పుడు మన కాలక్షేపం కోసం జోదాలు ఆడటం అనేది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయంగా మనం అనుకోవాలి. రాను రాను సంక్రాంతి సంబరాల్లో కూడా కోళ్ళ పందాలు, ఎద్దుల పందాలు వేయటం కూడా సర్వసాధారణంగా మారుతున్న అంశమే. రాను రాను ఈ సరదాగా ప్రారంభమైన ఈ ఆట జోదంగా మారి వేల కోట్ల రూపాయలు చేతులు మారేలాగా మారిందంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అసలు స్టార్ హోటళ్లను మించిన విలాసవంతమైన సదుపాయాలతో కొత్తగా గుడారాలు ఏర్పాటు చేసి అక్కడే ఇవన్నీ నిర్వహిస్తుండటం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఏకంగా మంత్రులు కూడా ఇలాంటి సమావేశాలకు ముఖ్య అతిథులుగా వచ్చి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అంటే ఇక ఈ నిర్వాహకుల ఆగడాలకు అడ్డేమైనా ఉంటుందా? ఇది నేరం. కోడి పందాలు కానీ, ఎడ్ల పందాలు కానీ, అంటే డబ్బుతో ఆడటం అనేది నేరం అని తెలిసిన పోలీసులు పాపం అక్కడక్కడ ఉడతాబత్తిగా వాళ్ళు దాడులు చేస్తున్నప్పటికీ అవి తూతూ మంత్రంగానే. ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటి ప్రజాప్రతినిధులే అక్కడికి వెళ్ళి అది ఆచారం పేరుతో వారు ప్రచారం చేస్తూ ఉంటే ఏ పోలీసులైనా ఏం చేయగలరు? అందుకే మనం పోలీసులను మాత్రం ఇక్కడ వాళ్ళు తప్పు పట్టడం లేదు. ఒకప్పుడు పెళ్ళిళ్ళు లాంటి సంబరాల్లో కాలక్షేపం కోసం ఎప్పుడో తెల్లవారుజామున ముహూర్తం ఉంటుంది, అప్పుడు దాకా మేల్కొనే ఉండాలి. అందువల్ల చీట్ల ప్యాకెట్ల ఆట, దాన్ని మనం చతుర్ముఖ పారాయణం అనేది అప్పట్లో ప్రారంభమైంది. కేవలం కాలక్షేపం అంటే టైం పాస్ కోసం ప్రారంభమైంది. వీటి కోసం ఇప్పుడైతే క్లబ్బులు, రిక్రియేషన్ కేంద్రాలు వచ్చేసినాయి. ఆడ మగ తేడా లేకుండా అందరూ ఇలాంటి క్లబ్బుల్లో సభ్యత్వం తీసుకుని అక్కడికి వెళ్ళి వేల రూపాయలు పందాలు కాస్తున్నారు, లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. ఇక వీటి కోసమని కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఉదాహరణకు గోవా, బాంబే, కలకట్టా. గోవా అన్నిటికంటే, ఎందుకంటే విదేశీ టూరిస్టులు ఎక్కువ అక్కడికి వస్తారు కనుక, ఆ ప్రాంతంలో కొన్ని మత్తు పదార్థాలు కూడా ఎక్కువగా దొరుకుతాయి కనుక కొంతమంది ఈ ఆటలు ఆడటం కోసమే గోవా వెళ్తారంటే మీరు నమ్ముతారా? ఇది వాస్తవం. చాలామంది గోవా వెళ్ళి ఇలాంటి బెట్టింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ ముఖ్యంగా నిర్వహించే గేముల్లో ఒకటి చక్రం ఆట, గుండాట అంటారు, అది క్యాసినోలు అంటారు వాటిని. అక్కడ పెద్ద పకడ్బందీగా ఒక మాఫియా లాంటి వాళ్ళే ఆ నిర్వహణ అంతా చేస్తూ ఉంటారు. కొత్తగా వెళ్ళిన వాళ్ళే కొంత అడ్వాన్స్గా సొమ్మిచ్చి ఒక 5,000 రూపాయలు ఇచ్చి ఆడండి అని చెప్తారు. అక్కడ ₹1 మొదలు ₹1,00,000 దాకా నంబర్లు ఉంటాయి. ఆ నంబర్లో చక్రం తిరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే ఆగుతుందో ఆ ఆగిన చోట ఉన్న నంబర్కి 5 రెట్లు డబ్బులు ఇస్తారు. ఉదాహరణకు మనం ₹5,000 కనుక కడితే అది 5,000 దగ్గర ఆగిందనుకోండి, 5 5లు 25,000 మనకి ముట్ట చెప్తారు. సో అది ఆ ఆటలోని ఆంతర్యం. సో మనం ఇందాక అనుకున్నట్టు ₹5,000 వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు ఆట మొదలు పెడతారు. అంటే ఒక్కొక్క నంబర్ మీద ఎంత అని వేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒక్కొక్కసారి మీరు గెలుస్తారు, రెండోసారి మళ్ళీ మీరే గెలుస్తారు, మూడోసారి కూడా మీరే గెలుస్తారు. ఈసారి పూర్తిగా వాళ్ళు ఇచ్చిన 5,000 వేసేస్తారు, నాలుగోసారి మొత్తం పోతుంది. సో 3 సార్లు రాగాలేంది, ఒకటి పోతే పోయింది, మళ్ళీ మనం వేస్తే బాగుంటుంది. ఇక మీ జేబుల్లోంచి డబ్బులు తీయటం మొదలు పెడతారు. పోతుంది, మళ్ళీ వేస్తారు, పోతుంది, మళ్ళీ వేస్తారు, పోతుంది. ఒకసారి మధ్యలో ఎక్కడో ఒక చోట తగులుతుంది, ఇంకా మళ్ళీ ఆశపడుతుంది. ఆశపడినప్పుడు ఇక్కడ ఇంకొక వెసులుబాటు ఏంటంటే, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులను కూడా వాళ్ళు అంగీకరిస్తారు. మీరు క్రెడిట్ కార్డులో ఎంత సొమ్మున్నా కూడా అది కాస్తూనే ఉండొచ్చు. మీ చేతి ఉంగరాలు, మీ చేతి ఖరీదైన వాచ్లు, లేకపోతే ఫ్రెండ్స్కి ఫోన్లు చేసి ఫోన్పేలు, గూగుల్ పేలో డబ్బులు తెప్పించుకొని సైతం ఆడతారు. ఒకవేళ మీ అదృష్టం, ఆ మాట మనం అనం కానీ, బట్ అక్కడ వాడే పదవినే ఇక్కడ నేను వాడుతున్నాను.
కలిసి వచ్చి కనుక మీకు ఎక్కువ డబ్బులు వస్తే ఇక చాలు మాకు వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు. ఎందుకంటే బౌన్సర్లు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని బయటకు వెళ్ళనివ్వరు. మళ్ళీ మీరు ఆడాల్సిందే, ఆడి తీరాల్సిందే, ఆడి ఆడి మొత్తం పోగొట్టుకోవాల్సిందే. అప్పుడు కానీ మిమ్మల్ని వదలరు. ఇదో ఇందాక మనం అనుకున్నట్టు పెద్ద మాఫియా. ఆ మాఫియా ఉచ్చులోకి వెళ్ళడమే కానీ బయటపడి రావటం మాత్రం చాలా కష్టమైన పని. ఇక ఇలాంటిది మరో బెట్టింగ్ అంశం ఆన్లైన్ బెట్టింగ్. ఇందాక విషయంలో మీరు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళిపోయి గోవాకో లేకపోతే మరి ఎక్కడికో ప్రాంతానికో వెళ్ళి అక్కడ ఆడాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడ ఈ ఆన్లైన్ అంటే మీ ఎదురుగా ఉన్న కంప్యూటరు, ల్యాప్టాపు, లేకపోతే ఇంకా కొన్ని కంప్యూటర్ డివైసెస్ ఎదురుగా పెట్టుకుని దాంట్లో మీరు చూసి ఆడుతూ ఉండటం. ఇది కూడా సేమ్ అంతే, అదే నంబర్. మీరు నంబర్కి ఎంత అని కాస్తారు. కాసిన తర్వాత మెల్లమెల్లగా అవి పోతూ వస్తుంటే ఎక్కువ పోతుంది, చాలా తక్కువ మాత్రమే మీ చేతికి వస్తుంది. ఇలా లక్షల రూపాయలు పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దేశంలో ఒక అంచనా ప్రకారం ఆన్లైన్ ఆడుతున్న వాళ్ళలో 14 కోట్ల మంది యువతీ యువకులు ఉన్నారట. 14 కోట్ల మంది మన దేశ జనాభాలో, మన దేశంలో. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉంటారో మనం దానికి అంచనా వేయటం కాదు. మళ్ళా ఈ క్రైమ్ బ్యూరో వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం అయితే ఏటా 10 లక్షల కోట్ల రూపాయలు ఈ బెట్టింగ్ల ద్వారా చేతులు మారుతున్నాయంటే ఇది ఎంత పెద్ద వ్యసనంగా మారిందో, కొంతమందికి ఇది ఎలాంటి ఆర్థిక వనరుగా మారిందో మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. వీటిల్లో ఈ ఆన్లైన్ గేమింగ్లో మొట్టమొదటి స్థానం ఎప్పటికైనా సరే క్రికెట్దే. క్రికెట్ బెట్టింగ్కి అలవాటు పడిన వాళ్ళు కొన్నిసార్లు గేమ్కి మాత్రమే పోటీ కడతారు. పలానా టీం గెలుస్తుందని, పలానా టీం ఓడుతుందని. ఆ తర్వాత కాలంలో పలానా బాల్ 6 వెళ్తుందని, పలానా బాల్ 4 కొడుతుందని, ఈ పలానా వ్యక్తి క్యాచ్ మిస్ చేస్తాడని, ఇలా రకరకాల రూపాల్లో కోట్ల రూపాయలు పందాలు కాసి పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇలా బెట్టింగ్ చేస్తున్న వాళ్ళ మీద పోలీసులు అకస్మాత్తుగా దాడులు చేసినా మళ్ళీ ఏదో ఒక విధంగా వాళ్ళు తప్పించుకొని లేకపోతే ఫైన్లు కట్టేసో బయటకు రావటం అనేది సర్వసాధారణంగా మారుతూ వస్తున్న అంశం. ఇప్పుడు పైగా ఐపీఎల్ వెళ్తుంది కనుక ఇంకా దీనికి తిరిగేలేదు. ఎందుకంటే అదేదో రోజుల తరబడి కూర్చొని చూసే ఆట కాదు ఇది. సింపుల్గా కొన్ని గంటల్లోనే అయిపోయే ఆట కనుక ఇక్కడే సూక్ష్మలో మోక్షంలాగా లక్షలు కాసేసి పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీకు పోయింది మళ్ళీ 3 రెట్లు పైకి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు తెచ్చిన సొమ్మంతా పోతుంది. ఇదే బెట్టింగ్లో ఉన్న ఒకానొక బలహీనత. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే రమ్మీ అనేది. సో దీనికి రకరకాల సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లు, సినిమా నటులు, యాంకర్లు, టీవీ స్టార్లు, ఫిల్మ్ స్టార్లు, ఇలా రకరకాల వ్యక్తులు ఈ రమ్మీ ఆడండి అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు. ఎందువల్ల? అది జోదం అని తెలిసినా కూడా ఎందువల్ల? మన రాష్ట్రంలో అయితే అది బ్యాన్ అయి ఉంది. అంటే అది అనధికారం, ఆడితే మాత్రం అది నేరం కింద లెక్క. కొన్ని రాష్ట్రాల్లో, ఉదాహరణకు మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ రమ్మీ అనేది లైసెన్స్డ్, అక్కడ ఆడొచ్చు. కనుక మేము అక్కడ ఆట కోసం మేము ప్రచారకర్తలుగా ఉంటున్నాం తప్ప మా ఆంధ్రదేశంలో కాదు అని వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం. ఎక్కడైనా సరే ఒక చట్టం ఉందంటే ఆ చట్టంలో ఎక్కడ ఎన్ని లొసుగులు ఉన్నాయో వాటిని గురించి ప్రయత్నించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది కనుక మేము వేరే రాష్ట్రాల్లో అది లైసెన్స్డ్ కనుక వాటికి మాత్రమే మేము ఈ ప్రచారం చేస్తున్నాము అంతే తప్ప ఆంధ్రదేశంలో కాదు అని వెళ్ళి తెలంగాణలో మేము ఆ పని చేయటం లేదు అని చెప్పి కొంతమంది అరెస్ట్ చేసిన సినిమా ప్రముఖులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఇంకా మేము అలాంటి వాటి జోలికి వెళ్ళము అని చెప్పి. ఇందాక మనము ఈ బెట్టింగ్ అనే ఒక రుగ్మత ప్రపంచవ్యాప్తంగా ఉందని చెప్తున్నాం కదా. వీటికి అమెరికా లాంటి దేశం పెంచి పోషిస్తోంది. ఒక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మన దేశంలో బెట్టింగ్లు ఆడి చనిపోతారు. బెట్టింగ్లో డబ్బులు కోల్పోవడం వల్ల అమ్మా నాన్నలు ఊరేసుకుని లేకపోతే అవమానం భరించేలా ఊరేసుకుని చచ్చిపోతారు. కానీ అమెరికాలో చంపుతారు కానీ చావరు. అసలు వాళ్ళు చావడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో. అందుకే ఈ బెట్టింగ్ ఆడటం కోసం వాళ్ళకి డబ్బులు కావాలి కదా, ఆ డబ్బుల కోసం వాళ్ళు రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు ఇలాంటి చోటకి వెళ్ళి ఆ క్యాషియర్కి గన్ పాయింట్లో ఆ డబ్బులన్నీ దోచేసుకుని వెళ్ళి మళ్ళీ బెట్టింగ్లు ఆడుతూ ఉంటారు. ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈ బెట్టింగ్లు ఎలా ఆడాలో
నేర్పించే యాప్లు కూడా ఉన్నాయి. వాటికి కేర్ ఆఫ్ అడ్రస్ అమెరికా. అంటే బెట్టింగ్లను పెంచి పోషిస్తోంది అమెరికా అని ఇక్కడ మనం చెప్పక తప్పదు. ఆ మధ్య మన 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 దేశంలోనే ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో ఒక బెట్టింగ్ రాయుడు 2.5 కోట్ల రూపాయలు ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకుండా పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అతను దిగులుగా ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. భార్య ఇదేంటని అడిగినందుకు ఆవిడ మీద చికాకు పడుతున్నాడు. ఆవిడకి అసలు విషయం తెలిసిన తర్వాత ఆమె ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఎవడో మూర్ఖుడు చేసిన ఒక పనికి అతని భార్య చనిపోయింది. ఇక విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఇంకొక క్రూరమైన సంఘటన జరిగింది. వాళ్ళ అబ్బాయి బెట్టింగ్ ఆడుతున్నాడని చెప్పి అమ్మ మొబైల్ ఫోన్ని ఎక్కడో దాచేసింది. ఆ దాచిన ఫోన్ని ఇచ్చేయమని చెప్పి వాడు అమ్మతో గొడవపడ్డాడు. గొడవపడి ఆవిడ ఇవ్వకపోయేసరికి కత్తితో పొడిచి చంపేశాడు. ఇందాక మనం అనుకున్నట్టు ఈ బెట్టింగ్ వల్ల చంపటం లేకపోతే వాళ్ళే చావటం అనేది. సో ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేస్తారు. అప్పులు ఏదేదో వంకలు చెప్తారు. నేను పలానా కోర్స్ చేయబోతున్నాను, అందుకే మాకు అప్పు కావాలి, ఇలాగ రకరకాల మార్గాల్లో వాళ్ళు డబ్బులు ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పుగా తీసుకుని, లేకపోతే చేయబదులు అంటాం కదా, హ్యాండ్ లోన్ అంటాం కదా. సో అలాంటివన్నీ తీసుకుని ఈ ఆటల్లో పెట్టి పోగొట్టుకుని వాళ్ళకు ముఖం చూపించలేక సూసైడ్ చేసుకున్నారు. అక్కడ కూడా ఆత్మ బలిదానాలే వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. అమెరికా ఇందాక మనం ట్రైనింగ్ సెంటర్ అని చెప్పాం కదా, చాలా యూకేలో కూడా ఆడతారు, ఆస్ట్రేలియాలో కూడా ఆడతారు, కెనడా లాంటి దేశాల్లో కూడా ఆడతారు. కానీ మరీ చావులు దాకా వెళ్ళరు. మన దేశంలో ఏదైనా ఎక్స్ట్రీమే కదా. ఒకసారి మనం దేనికైనా అలవాటు పడ్డామంటే దానికి మనం చివరి దాకా తీసుకెళ్ళిపోయి ప్రాణాలు తీసుకునే దాకా చేయటం అనేది మనలాంటి దేశాల్లో ఎక్కువ. అది మన రాష్ట్రంలో, మన దేశంలో వాస్తవానికైతే బెట్టింగ్లు చాలా చోట్ల నిషేధం. అవి అధికారికంగా ఆడటానికి వీల్లేదు. ఇప్పుడు ఈ రిక్రియేషన్ క్లబ్లని ఇందాక మనం అనుకున్నాం కదా, పబ్బులు కానీ ఇలాంటి వాటిలో కొన్నిటికి మాత్రమే వాళ్ళు అనుమతినిస్తారు, షరతులతో కూడిన అనుమతినిస్తారు. కానీ ఆ షరతులకు ఉన్న చిన్న చిన్న లోపాలను తీసేసి వాళ్ళు విజృంభించేసి ఇలా చేస్తుంటారు. ఎందువలనంటే మద్యం అనేది పబ్బుల్లో ఇస్తారు. మద్యం తాగిన తర్వాత వాడి చేష్టలను ఎవరు భరించలేరు. అక్కడ ఒక బృందంలాగా ఏర్పడి ఏదో చిన్న ఆట మొదలు పెడతారు. ఆట లాగా అయిపోయి మొదటి రోజు చిన్నగా మొదలవుతుంది, రెండో రోజు కల్లా అది కొంచెం విస్తరిస్తుంది. ఈ విధంగా చేయటం వల్లనే ఇందాక మనం అనుకున్నట్టు మన దేశంలో 10 లక్షల కోట్ల రూపాయలు బెట్టింగ్ రూపేణా చేతులు మారుతోంది. అంటే ఇది ఎంత విస్తృత స్థాయిలో ముందుకెళ్ళిపోయిందో, యువతరాన్ని ఏ విధంగా చెడగొడుతుందని అనేదాన్ని మనకు ఒక ఉదాహరణగా మనం మాత్రమే దీన్ని చెప్పుకోవాలి. ఇక ఈ బెట్టింగ్ సంఖ్య రోజుకు పెరిగిపోవడానికి ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే ఈజీ మనీ మేకింగ్ అనేది. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, టీవీ యాంకర్లు కావచ్చు, సినిమా నటులు కావచ్చు, టీవీలో స్టార్స్ కావచ్చు, వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళందరూ తెర మీదకి వచ్చేసి అది ఎంత సింపుల్గా ఆడవచ్చో, దాని ద్వారా ఎంత డబ్బులు సంపాదించవచ్చో అనేది కూలంకషంగా చెప్పటం వల్ల దీనివైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మన రాష్ట్రంలో ఆ మధ్య కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ని అరెస్ట్ చేసిన సంఘటనలు కూడా మనం విశాఖపట్నానికి సంబంధించిన లోకల్ బాయ్ అనేవాడిని ఒకడిని అరెస్ట్ చేస్తే వాడి దగ్గర కూడా ఇలాంటి ఫోన్ నంబర్లు, ఇవన్నీ ఆటలు ఎలాగ ఆడతారో అలాంటి సమాచారం అంతా దొరికింది. అలాగే కొంతమందిని కొన్ని చోట్ల దాడులు చేసి పట్టుకున్నప్పుడు కూడా ఈ అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖులు చెబితే వింటారు, అందుకే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. సో ఉదాహరణకు ప్రకాష్ రాజ్, ఆయన చాలామంది అభిమానులు ఉన్నారు ఆయనకి. ఆయన ఏదన్నా ఒక విషయం చెప్పారంటే డెఫినెట్గా దాన్ని నమ్మే వాళ్ళ శాతం ఎక్కువగా ఉంటుంది. సో ఒక సమయంలో ప్రకాష్ రాజ్ని కూడా దీంట్లో వాడుకున్నారు. అలాగే దేవరకొండ, ఆయన్ని కూడా దీంట్లో వాడుకున్నారు. ఇక యూట్యూబర్ల పరిస్థితి, రాణా గారిని కూడా దీన్ని ప్రమోట్ చేయడానికి వాడుకున్నారు. మనం ఇందాక అనుకున్నాం కదా, మన రాష్ట్రానికి సంబంధించిన యాప్లు కాదు, అది వేరే రాష్ట్రాలలో ఉన్న యాప్ల ద్వారా చెప్పినప్పటికీ అది మనకు కూడా ఇప్పుడు విషయం అంతా ఒక చిన్న గ్రామంలాగా మారిపోయిన క్రమంలో మీరు మహారాష్ట్రలో చెప్పినా లేకపోతే మధ్యప్రదేశ్లో చెప్పినా దేశం అంతా చూస్తారు కదా. సో అందువల్ల ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి తాలూకు ఇది ప్రభావం వీళ్ళ మీద పడుతుంది. దీనిలో మగవాళ్ళే బరి తెగించిపోయారు అనడానికి లేదు.
మగ ఆడ మగ తేడా లేకుండా మెల్లగా ఒక్కొక్కటి అలవాటు అవుతుంది. గేమింగ్ దగ్గర మొదలవుతుంది. రాత్రులంతా కూర్చొని ఆడటం అనేది. ఆ తర్వాత ఒబిసిటీ వచ్చేస్తుంది. ఒబిసిటీ ఆ దిగులు, ఆ డిప్రెషన్లోంచి పోవడం కోసం డ్రగ్స్ అలవాటు అవుతాయి. అవి మళ్ళీ చేసిన తర్వాత మరి ఇంకోటి ఒకదానికి మనుషులు జీవోత్సవాల్లాగా మారడానికి ఈ బెట్టింగ్ మహమ్మారి అనేది కూరలు చాస్తూ కసిగా వీళ్ళ మీద పడటం అనేది జరుగుతూ ఉంది. సో అన్అఫీషియల్గా చాలా గేమ్స్కి వీళ్ళందరూ అలవాటు పడిపోతుంటారు. మన అమ్మ నాన్నలు అనుకునేది ఏంటంటే, మా పిల్లవాడికి లేకపోతే మా అమ్మాయికి ఒక మంచి కాస్ట్లీ మొబైల్ కొనిచ్చాను, అది బర్త్డే గిఫ్ట్గా యాపిల్ ఫోన్ కొనిపించాను అనేది ప్రేమగా భావిస్తూ ఉంటారు. ఏది ఈ ఖరీదైన మొబైల్ ఫోన్ని కూతురికో కొడుక్కో మనవడికో కొనించడాన్ని ఒక స్టేటస్గాను లేకపోతే వారి మీద వీరికి ఉన్న ప్రేమగాను భావిస్తారు తప్ప, ఆ మొబైల్ ఫోను అరచేతిలో స్వర్గం చూపించే ఆ మొబైల్ ఫోన్ని వాళ్ళు బహుమతిగా తీసుకున్న బిడ్డలు దేనికి ఉపయోగిస్తున్నారు అనేది ఒక కన్నేసి ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద లేదా? సో చాలా సందర్భాల్లో అలాగ అనుకోరు. వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు. ఏదైనా మా మాట చెప్పినా కూడా రోడ్డు మీదకి వెళ్ళి మిల్క్ ప్యాకెట్లు తెమ్మన్నా కూడా నాకు బిజీగా ఉన్నాను నేను. ఆ బిజీగా ఉండేది ఇక్కడే మెల్లగా నేర్చుకోవడం కోసం ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటారు. చుట్టుపక్కల అదే వాతావరణం. క్లబ్బులు, పబ్బులు ఒకప్పుడు మెట్రో కాస్మో సిటీస్కి పరిమితమైపోయిన ఈ క్లబ్బులు, పబ్బులు అనేవి రాను మెల్లగా చిన్న పట్టణాలు కూడా రావడం వల్ల వీళ్ళ సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. ఈ బెట్టింగ్ ఆడేవాళ్ళు ఒక దశలో మానసిక రోగులుగా మారిపోతారు. ఆ మానసిక రోగం వచ్చినప్పుడు ఎదుటివాడినైనా చంపేస్తారు, తామైనా చనిపోతారు. ఇది ఒక ప్రమాదకరమైన దశగా మనం భావించాలి. ఆ దశ వైపు వాళ్ళు వెళ్తున్నారనే దాన్ని మనం ముందుగానే పసిగట్టి దానికి కావాల్సిన కౌన్సిలింగ్ అలాంటిది ఏదో చేయించకపోతే మాత్రం ఆ చావు కబురు మన దాకా రావచ్చు. అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలి. బిడ్డలు సిస్టమ్ కానీ, కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, మొబైల్ ఫోన్ కానీ దేనికి వాడుతున్నారు అనే దాని మీద మనం దృష్టి సారించకపోతే ఏదో ఒకటి ప్రమాదం జరిగిన తర్వాత మనం అయ్యో అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గత ఏడాది ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్లో మన దేశంలో 3,800 మంది చనిపోయారు. అంటే చావటం కానీ చంపటం కానీ 3,800 ఒక్క సంవత్సరంలోనే. సో ఇండియా, ఆస్ట్రేలియా, యూకేలలో ఈ సంఖ్య ఎన్ని రెట్లు ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. యూఎస్లో ఇందాక అనుకున్నట్టు వాళ్ళు చంపుతారు కానీ చావరు. ఎందుకు చావులు ఎందుకు మనకి? ఎవరు చంపడాలి? సో చావు అనేది సహజంగా వస్తే పర్లేదు, కానీ ఇలా అసహజంగా వచ్చి అర్ధాంతరంగా జీవితాలు ముగియడానికి ఆలవానమైన పునాది అయిన ఈ బెట్టింగ్ని మనం అందరము దేశం నుంచో లేకపోతే ప్రజల హృదయాల నుంచో తరిమేయాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. ఇది బెట్టింగ్కి సంబంధించిన బెట్టింగ్ సామాజిక రుగ్మతకు సంబంధించిన కొంత విశ్లేషణ. ఇది కొంతమందికైనా ఉపయోగపడుతుందని, ముఖ్యంగా యువతకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ మరో సామాజిక అంశం మీద కామెంటరీ బాక్స్లో నేను మీ ముందుకు వస్తాను. అందరికీ సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.